మహేష్ బాబు అన్న ఫ్యాన్స్ అందరికి నమస్తే. మహేష్ బాబు కొత్త సినిమా రాజమౌళి డైరెక్షన్లో వస్తున్న సినిమా విలన్ సంబంధించి పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఈ ఫస్ట్ లుక్ సంబంధించి అందరూ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. అందరూ యాంటీ ఫ్యాన్ ఇచ్చుడు ఏందో కానీ నేను మాత్రం చెప్తున్నా, నిజంగానే డిసప్పాయింట్ చేసింది ఆ ఫస్ట్ లుక్ ఏదైతే ఉందో. ఎందుకంటే రాజమౌళి సినిమాలలో విలన్ ఎట్టుంటారు, ఎంత స్ట్రాంగ్ ఉంటారు, ఎంత పవర్ఫుల్గా ఉంటారో అందరూ తెలిసిందే. అట్లాంటిది రాజమౌళి సినిమాలో ఒక విలన్ని కంటిన్యూ చేసి కూర్చుంటారు. ఆ కంటిన్యూ ఉంటే మహేష్ అన్న ఆయనకి ఎట్లా వారైతుంది ఇట్లా ఆ తర్వాత తెలుస్తుందేమో. కానీ ఈ ఫస్ట్ లుక్ మాత్రం చాలా డిసప్పాయింట్ చేసింది మా ఫ్యాన్స్ పరిస్థితి ఇది. ఒక మాట చెప్తున్నా, రాజమౌళి నీకు ఈ సినిమా ఏంగా ఇంట్రెస్ట్ ఉందా, లేకుంటే తూతు మంత్రగా అగ్రిమెంట్ ఉందని ఇష్టం లేకుండా చేస్తున్నావా? నీకు ఈ సినిమా ఇష్టం లేదు, నీ మనసు పట్టలేదు నాకు తెలుసు. నీ ఎవరి సినిమాలు ఇష్టమో, ఎవరెవరి సినిమాలు ఇంట్రెస్ట్ తీసుకుంటావో ఆ సినిమాల మీద 1% కూడా ఇంట్రెస్ట్ నువ్వు ఈ సినిమా మీద చూపిస్తలేవు. అదే బాహుబలి కానీ ఆర్ఆర్ కానీ నువ్వు చూపించే ఇంట్రెస్ట్ అలా 1% కూడా ఇలా లేదు. అంత ఇష్టం లేనప్పుడు తీసుకుని అడ్వాన్స్ వాపస్ ఇచ్చి సినిమా క్యాన్సిల్ చేసుకోవాలి. అంతేగాని ఇష్టం లేనప్పుడు ఇట్లా లైట్గా ఫస్ట్ నార్మల్ సినిమా తీస్తే ఏంది ఆ సినిమా ఎట్లా తీసినావు అనేది మాకు తర్వాత తెలుస్తుంది. కానీ ఫస్ట్ లుక్ మాత్రం చాలా డిసప్పాయింట్ చేసింది. ఆ విలన్ అంత మంచి విలన్ని కంటిన్యూ చేసి కూర్చోబెట్టాను. అదేం మెసేజ్ ఇప్పటినాక నీ సినిమాలలో ఫస్ట్ లుక్ మాత్రం ఇదే మస్తు డిసప్పాయింట్ చేసింది. నా ఫ్యాన్స్ పరిస్థితి ఇట్లుంటే కామన్ ఆడియన్స్ మాత్రం చాలా నెగిటివ్ డ్రింక్ చేస్తుంటారు ట్విట్టర్లో. వాళ్ళకి ఛాన్స్ ఇచ్చిందే నువ్వు. అందరికన్నా పెద్ద యాంటీ ఫ్యాన్వి నువ్వే. అదేందో మాకు అర్థం కాదు. ఎంతో మంచి మంచి డైరెక్టర్లు వచ్చి మంచి మంచి సినిమాలు విరోధిస్తారు. మాతానికి వచ్చేవారికి నార్మల్ మొత్తం సినిమాలు అంతా మంటగలుపుతారు, నార్మల్ సినిమాలు తీస్తారు. ఇది ఏం బీమారేమో అలాగే తెలియాలి. చూద్దాం సినిమా ఎట్లుంటుందేమో తర్వాత తెలుస్తుంది సినిమాలు. కానీ రాజమౌళి నువ్వు మాత్రం చాలా తప్పు చేసినావు. ఈ పనైనా చూసి చేసుకో జరా. గుడ్ బై.